చికెన్ బిర్యానీ చూసుంటారు, మటన్ బిర్యానీ చూసుంటారు, ప్రాన్ బిర్యానీ చూసుంటారు, క్రాబ్ బిర్యానీ కూడా చూసుంటారు. కానీ మేక టిల్లితో బిర్యానీ చేయడం చూసారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీకెండ్ కదా, సరదాగా అలా బిర్యానీ చేద్దామని అనుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే ఆ మేక టిల్లీ ఉంది కదా, అంటే టిల్లీ అంటే బ్లడ్ అది బాగా పడుతుంది. సో ఆ టిల్లీతో మనం బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఈ బిర్యానీ చేయడానికి అయితే నేను 2 కేజీలు పట్టి దాకైతే తీసుకున్నా. అందులో ఫస్ట్ ఆయిల్ పోసేసి బిర్యానీ ఆకులు, బిర్యానీ సాములు వేసేసి అందులో మసాలా వేసి బాగా వేగించేసి తర్వాత ఇంకేముంది, కొబ్బరి పాలు అయితే తీసుకున్నా. సో బగారా రైస్ కదా వాటర్ వేస్తారు కదా, ఇదేంటి పాలు వేస్తారు అనుకుంటున్నారా? సో కొబ్బరి పాలు వేస్తే ఏముంది, కొబ్బరి రైస్ అవుద్ది. నా దృష్టిలో అయితే బగారా రైస్ అనుకుంటున్నా, కొంచెం టేస్ట్ అయితే బాగుంటదని. ఈ బగారా రైస్ లోకి అయితే మనం బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. సో ఈ బాస్మతి రైస్ అయితే ముందుగా నానబెట్టేసుకుని ఒక అరగంట సేపు ఇందులో వేసి కలిపి శుభ్రంగా ఒక పావుగంట తర్వాత అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది భయ్య. ఇంకా టిల్లీ అంటారా, మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని లైట్ గా బాయిల్ చేసుకుని ఫ్రై చేస్తా. ఇంకేముంది, రెడీ అయిపోయి తినడానికి. అబో అబో అబ్బో ఏముంది మాయా, అంతేనా, నేను వండిందే కదా, బాగానే ఉంటదా. ఇంకేంటి మాయా, ఉంటాను మరి. లైక్ కామెంట్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి.